హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు కొంచెం టమాటా పచ్చడి చేస్తున్నాను. నా దగ్గర ఎల్లిపాయ లేదు. ఎల్లిపాయ లేకున్నా కూడా కొంచెము ఆనియన్ వేసి చేస్తున్నాను. ఇందులో టొమాటో, పచ్చిమిరపకాయలు, కొంచెము మన కొత్తిమీర కాడలు వేస్తున్నాను. అండ్ దెన్ తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఉడకబెడుతున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసాను, నీళ్ళు వేసాను, ఉడకబెడుతున్నాను అనమాట. ఇలా కొన్ని నువ్వులు వేయించిన నువ్వులు గ్రైండర్లో వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి దీనిని గ్రైండర్లో గ్రైండ్ చేద్దాం. నా దగ్గర ఎల్లిపాయ లేదు కాబట్టి నేను వేయలేదు. ఉంటే వెల్లిపాయ వేయాలన్నమాట. నా దగ్గర లేదు. సో దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం ఈ నువ్వుల్ని పొడి చేసుకున్నాము. సో ఇది చూడండి, ఇప్పుడు టమాటో మనం పెట్టినాం కదా, ఈ విధంగా ఉడికిపోయింది. సో ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాము. కానీ చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా కొంచెం కచ్చాపచ్చలాగా గ్రైండ్. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కావలసినంత ఉప్పు వేసేసి ఈ విధంగా చూడండి టమాటా పచ్చడిని గ్రైండ్ చేసాము. సో ఇప్పుడు మీకు ఉప్పు కావాలంటే మీరు ఉప్పు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పచ్చడి రెడీ అయిపోయింది. సో ఈ విధంగా చూడండి, చక్కగా చేసిన పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని మాత్రం తాలింపు పెట్టద్దు. రోటి పచ్చడిలాగే తినాలి. దీన్ని మాత్రం తాలింపు పెట్టకూడదు. సో ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.